శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా మన నర్సింగులు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శని భగవానుడి కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవశ్యామి బుద్ధిపీడోపశాంతయే. బుద్ధికారకుడు, మేధాకారకుడు అటువంటి బుధుని యొక్క కృప మీకు సంపూర్ణంగా లభించాలని, అలాగే లింగ రూపములు వెలిసినటువంటి శనీశ్వరుని యొక్క కృప ద్వారా అష్టమ అర్ధాష్టమ ఏలిన నాటి శనీశ్వర దోష ప్రభావములే కాకుండా భాగ్యస్థానములు వెలిసినటువంటి శనీశ్వరుని యొక్క కృప ద్వారా మీరు చేస్తున్నటువంటి విధానములో సర్వకార్యములందు కూడా విజయప్రాప్తి పొందుతారని ఈ మాసమంతా కూడా మీరు నీలవర్ణ వస్త్రమును ధరించడం ద్వారా సర్వకార్యమును విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా మీరు లక్కీ నెంబర్గా 7వ నెంబర్ స్వీకరించడం ద్వారా మీరు చేస్తున్నటువంటి విద్యల్లో కావచ్చు, ఉద్యోగపరంగా తీసుకునే నిర్ణయముల వల్ల కావచ్చు, వ్యాపారం సంబంధించినటువంటి నిర్ణయాల్లో కావచ్చు, అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, ముఖ్యంగా వ్యాపారములు నిర్వహిస్తున్నటువంటి వారు, షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వారు, ఈ మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని, అనగా తద్వారా అనేక రకాల ఇబ్బందుల నుండి, ధనపరంగా జరిగే అనేక రకాల ఆటంకముల నుండి బయటపడే అవకాశం సంపూర్ణంగా లభించాలని, ముఖ్యంగా వీరు ప్రతి ఆదివారం కూడా ఆర్కవృక్షము అంటారు, అనగా ఒక జిల్లేడు చెట్టుకి కొంచెం గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, లేదు సుగంధ ద్రవ్యమైనటువంటి చందనము కానీ తీసుకువెళ్ళి ఆ జిల్లేడు మొదట్లో వేసి దీపారాధనను గావించి కొంచెం బెల్లమును ప్రసాదంగా సమర్పించి తదుపరి ప్రసాదంగా మనం స్వీకరించి మీరు చేయు కార్యక్రమంలో సూర్య భగవానికి నమస్కరించుకు తగిన కార్యక్రమాలు కానీ ప్రారంభించినట్లయితే ఇక మిథున రాశి వారు అనేక రకాల శుభ ఫలితాలు తప్పకుండా పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా వీరు పూజా కార్యక్రమంలో ఓం ఖం ఖగాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించుట, అట్లాగే వస్త్రపరంగా మనం గమనించినట్లయితే సింధూర రంగును వస్త్రంగా ధరించడం కూడా ఎంతైనా ఉత్తమ ఫలితాలలో ముఖ్యమైనదని తెలియచేస్తూ, ఈ యొక్క మాసమందు ఈ యొక్క మిథున రాశి వారు ఎవరికి కూడా షూరిటీ సంతకాలు అనేది ఉండకుండా, అంటే మధ్యవర్తిత్వం అని జాగ్రత్తగా కానీ తీసుకున్నట్లయితే, అంటే ఎవరికి కూడా మధ్యవర్తిత్వం చేయకుండా తగిన జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే అటు ధనపరంగా రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం సంపూర్ణంగా వీరికి లభించాలని కోరుకుంటూ, ఇటువంటి చెప్తున్నటువంటి విధి విధానాన్ని తప్పకుండా ఆచరించి సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని, మీరు కానీ నచ్చినట్లయితే మీరు హితులకు కానీ స్నేహితులకు కానీ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి 10 మంది తెలియజేయటం, లైక్ చేయటం, అంతేకాకుండా ఇంకా ఏదైనా తెలియజేయాలనుకున్నారు కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే ప్రతి విషయాన్ని కూడా తెలియజేయడం నేను రెడీగా ఉన్నానని తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.